अस्सलामुअलैकुम वेलकम टू मई चैनल వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ అండి, కస్టర్డ్ ఐస్ క్రీమ్। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి। దాంట్లో కొన్ని చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి। దీన్ని స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలిపేసి దీన్ని పక్కన ఉంచేసి ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ దాకా మిల్క్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి। అది బాయిల్ అయిన తర్వాత ఈ కలిపిన కస్టర్డ్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి స్పూన్ తోటి సరిగా కలుపుకోవాలి। ఇదంతా కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం చిక్కబడేంత వరకు దీన్ని స్టవ్ పైన ఉంచేసి ఒకసారి కలుపుకొని ఇదంతా చిక్కబడేంత వరకు ఇది చిక్కబడిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని తీసేద్దాం। ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బౌల్లో తీసేసుకుందాం। ఇది ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం చల్లారబడేంత వరకు। చల్లారిన తర్వాత బయటికి తీసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి ఒక 1/2 కప్పు దాకా క్రీమ్ యాడ్ చేసుకోవాలి। ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేయబడిందండి, ఇది పాల మీగడతోటి। ఈ పాల మీగడతో తయారు చేసిన క్రీమ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఒక 2-3 రోజుల పాలల్లో తీసిన మీగడతోటి క్రీమ్ తయారు చేసుకోవచ్చు। దాంతో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా దీంట్లో మొత్తం వేసేయాలి। ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచేసి అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి। చూడండి ఎంత బాగా వచ్చిందో। దీన్ని బౌల్లో తీసుకుందాం। రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్।
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంట్లోనే తయారు చేసుకునేది అంటే ఇలాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. కొన్ని పిస్తా ముక్కలు, కొన్ని బాదం ముక్కలు. రెడీ అయిపోయిందండి కస్టర్డ్ ఐస్ క్రీమ్. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.